విజయనగరం జిల్లా విజయనగరం తాటిపూడి రిజర్వేయర్. అయితే ఈ రిజర్వేయర్‌కి సంబంధించినటువంటి త్రాగునీరుకి, సాగునీరుకి సంబంధించినటువంటి ఈ రిజర్వేయర్ ప్రధాన ఉద్దేశంతో నిర్మాణం అయితే చేపట్టారు. కానీ సాగునీరుకి సంబంధించిన కానీ చూసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి భవనం ఇది ఇరిగేషన్ సంబంధించినటువంటి భవనం. ఈ భవనం సుమారుగా ఆనాడే దీనికి లక్షలాది రూపాయలు దీనికి ఖర్చు పెట్టి నిర్మాణం అయితే చేపట్టారు. ప్రస్తుత రోజుల్లో దీన్నైతే నిర్మాణం చేపట్టాలంటే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యయంతో కూడుకొని ఉంటుంది. కానీ ఈరోజు పూర్తిగా ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పూర్తిగా ఎవరు పట్టించుకునే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారుతుంది. కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఈ విధంగా ఉండిపోవడానికి ప్రధానంగా చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడమే ఈ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రాంతం అంతా కూడా చూడవచ్చు. అయితే తాటిపూడి రిజర్వేయర్ అని పేరు చెప్పగానే ఒకవైపు గంట్యాడికి, ఎస్కోట్కి, జామికి ఈ 3 ప్రాంతాలకు కూడా పుష్కలంగా రైతువారి పంటలకి సస్యశ్యామలకు అందించే విధంగా నిర్మాణం అయితే చేపట్టారు. కానీ దీనికి సంబంధించి ఏ ఒక్క కార్యాచరణ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఇందులో ఉండాలంటే గతంలో ఎవరైనా ఇందులో స్టే చేయాలంటే పూర్తిగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి దీనికి పర్మిషన్స్ తీసుకురావాలి. అలా తీసుకొని వస్తేనే ఇందులో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి కట్టడం లోపల అలాంటి కట్టడాన్ని పూర్తిగా ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంటే ప్రజల సొమ్మును పూర్తిగా దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడంతోనే ఈ విధంగా ఇంత శిథిలావస్థకు అయితే వచ్చిందంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. అయితే దీని గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. ఒకసారి చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి? చూస్తే ఈ నిర్మాణం అనేది చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టిన భవనాలను పూర్తిగా ఈరోజు గాలికి వదిలేశారు. దీన్ని ఎలా చూడాలి ఏంటి? ఏం చెప్తారు? ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవటం లేదు. ఏం చెప్తారండి ప్రభుత్వానికి? ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనండి. కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఇక్కడ ఉన్న గెస్ట్ హౌస్‌ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, గార్డెన్ అంతా పూర్తిగా నిర్లక్ష్యం చేసి దీన్ని గాలికి వదిలేశారు. ఇది ఇప్పుడు పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకి ఇది ప్రెజెంట్ యూజ్ అవుతుంది తప్పించి ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా ఇది ఉపయోగపడట్లేదు. అలాగే ఇది 2015, 16లో జైకా ఫండింగ్‌తోని ఇక్కడ ఫర్నిచరు, సీలింగ్‌లు, అలాగే దీనికి ప్రత్యేకంగా బోరు, మోటారు ఇచ్చారు. మొత్తం అన్నీ కూడాను దొంగలెత్తుకెళ్ళిపోయారు. అయితే దొంగలెత్తుకెళ్ళిపోయారా? లేకపోతే ఇక్కడున్న సిబ్బంది చేతివాటం చూపించారా అనేది తెలియాలి. ఒకవేళ దొంగతనమే జరిగింది అనుకోండి, దీని మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారా? లేదా ఆటిల్ని వెతికి పట్టుకునే కార్యక్రమాలు ఏమైనా చేసి పెట్టారా? లేదా అనేసి ప్రభుత్వ అధికారులు దీనికి సమాధానం చెప్పాలి. ఇంత విలువైనటువంటి భవనాన్ని ఇక్కడ వృధాగా వదిలేయడం చాలా బాధాకరం విషయం. దీనిపై త్వరలో అధికారులు మంచి నిర్ణయం తీసుకొని దీనికి మళ్ళీ పూర్వవైపున తీసుకొస్తారని ఆర్టీవీ ద్వారా మేము కోరుకుంటున్నామండి. ఓకే, రైట్. అయితే చూస్తూ ఉంటే ఈ బిల్డింగ్కి సంబంధించిన గతంలో జైకా నిధులతో కూడా దీనికి సంబంధించి రెనోవేషన్ చేపట్టారు. రెనోవేషన్ చేపట్టినప్పటికీ కూడా పూర్తిగా దీనికి సంబంధించిన ఏ ఒక్క పనులు కూడా ముందుకు నత్తనట్టుగా సాగాయి. ఒకవైపు చూడదు, కనీసం ఎలక్ట్రికల్ వైర్లు కూడా ఇక్కడ లేకుండా దొంగతనానికి గురయ్యాయి. ఒకవైపు చూడొచ్చు, అక్కడ ఎలక్ట్రికల్ మీటర్ ఉంటుంది, ఎలక్ట్రికల్ మీటర్ బోర్డు. ఎలక్ట్రికల్ మీటర్ అంటే ఎలక్ట్రికల్ వచ్చి దాన్ని బిల్లు కట్టకపోతే పట్టుకెళ్ళిపోయారేమో. కానీ అక్కడ ఉన్నటువంటి వైర్లు కూడా పూర్తిగా అంత దారుణంగా ఇక్కడ దొంగతనాలు అయితే జరిగాయి. ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఆస్తిని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఆస్తిని అయితే ఈ విధంగా పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి. ఇదంతా చూస్తే చుట్టూ పచ్చని వాతావరణం, ఎత్తైనటువంటి కొండలు, చెట్లతో ఒక సోయగాలం అయితే ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ చూడొచ్చు, ప్రాంతం అంతా కూడా పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుంది. ఎటువైపు చూసినా సరే మద్యం బాటిల్తో దర్శనం అయితే ఇస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇదంతా కూడా పూర్తిగా ప్లాస్టిక్తో నిండిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎందుకంటే ఒకవైపు టూరిజానికి పెద్దపీట వేస్తున్నామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్పుకొని వచ్చింది. కానీ ఇటువంటివి ఇరిగేషన్ పరంగా చూస్తే వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు ఇక్కడ ఉండరు, ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇటువంటివి ఇరిగేషన్ నుంచి ఒక పర్యాటకానికి కన్వర్ట్ చేసిన పర్యాటకులు అయితే వచ్చి ఇక్కడ ఉండడానికి అనుకూలమైనటువంటి వాతావరణం, ఇంత చక్కనైనటువంటి ప్రదేశాన్ని పూర్తిగా వినియోగించకుండా పూర్తిగా ఈ విధంగా ప్రభుత్వ
తాలూకు ఆస్తులను ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటికైనా సరే స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు దీనిపైన చొరవ చూపి ప్రభుత్వానికి దీనిపైన ప్రతిపాదనలు పెడతారా? ఇలానే ఉంచుతారా? దీన్ని ఏం చేస్తారని ఎదురు చూడాలి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, తాటిపూడి నుంచి, విజయనగరం జిల్లా.